తీసుకొని నోట్లో వేసుకుంటాడు. ఉప్పగా ఉన్నాయండి అంటాడు. సరే కొంచెం చేయి కొంచెం కిందికి పెట్టి మధ్యలో ఉండే వాటర్ తీసుకొని ఆయన అంటాడు. అక్కడి నుంచి కూడా కొంచెం వేసుకుంటాడు. ఇవి కూడా ఉప్పుగానే ఉన్నాయండి. కింద ఉండే చెయ్యి కింది దాకా పెట్టి పాత్ర అడుగు దాకా పెట్టి అడుగు ఉండే వాటర్ కూడా కొంచెం టేస్ట్ చేయంటాడు. అది కూడా టేస్ట్ చేస్తాడు. టేస్ట్ చేసిన తర్వాత ఎక్కడ టేస్ట్ ఎక్కడ ఎక్కువ ఉంది ఎక్కడ తక్కువ ఉంది చెప్పు అంటాడు. అట్లంతా ఏం లేదండి, వేసిన ఉప్పు కళ్ళు అయితే కరిగిపోయింది, బాగా కరిగిపోయింది, అది ఎక్కడా కనిపించలేదు. ఇది టేస్ట్ బాగా కరిగిపోయింది కాబట్టి ఆ లవణం ఎక్కడ చేసినా కూడా జలం లవణమైంది, అన్ని చోట్ల కూడా ఎక్కడ టేస్ట్ చేసినా కూడా ఒకటే టేస్ట్ ఉంటుంది కదండి, ఉప్పుగానే ఉంది అంటాడు. అంటే అప్పుడు ఉదాహరణకు చెప్తాడు, నాన్న పరబ్రహ్మ కూడా ఆ విధంగానే అన్ని ప్రాణులలో పాదం నుంచి మూర్ధం వరకు అంటే కింద నుంచి పైదాకా అనురూపంలో ఉన్నాడు ఆయన. సో ఒక స్పెసిఫిక్ పార్ట్ లోనే భగవంతుడు ఉన్నాడు అని చెప్పడానికి కుదరదు. దేహం అంతా కూడా ఆత్మస్వరూపమే, ఆ పరబ్రహ్మే ఉండేది. ఆ పరబ్రహ్మ ఆ ఆత్మ ఎవరో కాదు, నువ్వే అని తెలుసుకో అంటాడు. సో ఈ విధంగా 9 రకాలుగా ఆయనకి ఎగ్జాంపుల్స్ ఇస్తాడు. ఇంకొకటి మనం ఆల్రెడీ చెప్పుకున్నాం లాస్ట్ టైం, తత్వమసిలో చెప్పుకున్నాం. అంత అయిన తర్వాత అంటే ఎంతవరకు అంటే బ్రహ్మస్వరూపమే ఈ జగత్తులో ఉన్న అన్ని ప్రాణుల్లోనూ ఉంది, మనము చూడగలగాలి, వాటిని కరెక్ట్గా ఐడెంటిఫై చేయాలంతే. కాబట్టి అది నువ్వు తెలుసుకోనాయన అంటాడు. ఇంకా 2-3 ఎగ్జాంపుల్స్ ఇస్తాడు. ఎలాంటివంటే ఒక తేనెతెట్టులో తేనెటీగలన్నీ కలిసి వేరే వేరే చెట్ల నుండి వేరే వేరే పుష్పాల నుంచి తేనె సంగ్రహించి తీసుకొచ్చి ఒక చోట చేరుస్తాయి. ఆ తేనెతెట్టు తీసి తేనె పెట్టినప్పుడు తేనె వస్తుంది. ఆ తేనె ఏ చెట్టు నుంచి వచ్చింది అని చెప్పలేం మనం, అన్నీ కలిసిపోయి ఉంటాయి. పరబ్రహ్మ స్వరూపం కూడా అంతే. అన్ని ఈ ఆత్మలన్నీ కూడా తిరిగి ఎక్కడి నుంచి వచ్చినాయో అక్కడికే పోయి చేరుకుంటాయి. ఆ తేనె ఈజ్ ఫైనలీ ఇట్ ఈస్ పరమాత్మ. ఎక్కడి నుంచి వచ్చినా కూడా ఆ ఈ స్వరూపాలన్నీ నామము స్వరూపం అనేది పోయి ఆత్మ అయిపోతుంది. ఎప్పుడైతే దేహం పోతుందో అంటే ప్రాణం పోతుందో అప్పుడు ఆత్మ ఆయనలో కలిసిపోతుంది ఆటోమేటిక్గా. సో ఎక్కడి నుంచి వచ్చిందో అక్కడికే పోతుంది ఆ పరమాత్మ స్వరూపం. ఆ ఆత్మ నువ్వే అని తెలుసుకోను ఆయన అని చెప్తాడు. ఇలాంటివి he goes on giving examples till his son is convinced. ఆత్మస్వరూపమే నేను, తత్వమసి అంటే నేనే ఆత్మస్వరూపుణ్ణి, ఆ ఆత్మను నేనే అని తెలుసుకునేంత వరకు ఎగ్జాంపుల్స్ ఇస్తూ పోతాడు. ఈ కన్విన్సెస్. తర్వాత ఇంకొక ముఖ్యమైన సన్నివేశం ఈ చాందోగ్యోపనిషత్తులో నారద సనత్ కుమార సంవాదం. నారదుడు సనత్ కుమారుడు బ్రహ్మానస్పతులే ఇద్దరు. సనత్ వాళ్ళు 4 ఉంటారు. సనత్ కుమారుడి దగ్గరికి వెళ్ళి, స్వామి నేను అన్నీ చదువుకున్నాను, అంటే ఇక్కడ డిఫరెన్స్ తెలుస్తుంది మనకు. నాకు ఆత్మజ్ఞానం మాత్రము తెలియలేదు, నేను చాలా వరకు శాస్త్రాలు చదువుకున్నాను అని అడుగుతాడు. నాకు దయచేసి మీరు ఉపదేశించండి అని అడుగుతాడు. ఇక్కడ డిఫరెన్స్ తెలుస్తుంది. నారదుడు మహాజ్ఞాని. ఈ అబ్బాయి ఉత్సాహవంతుడు, గురుకులం నుంచి వచ్చుంటాడు కాబట్టి శ్వేతకేతుకు కొంచెం అహంకరించి నాకు అన్నీ తెలుసు అని అడుగుతాడు. కానీ నారదుడు సనత్ కుమారుడి దగ్గరికి వెళ్ళి ముకుళిత హస్తాలతో అంటే హస్తాలు 2 జోడించి, స్వామి నేను సర్వశాస్త్రాలు చదివినాను కానీ నాకు ఆత్మజ్ఞానం బోధపడలేదు, దయచేసి నాకు ఆత్మజ్ఞానాన్ని ఉపదేశించండి. ఎందుకంటే చదివిన విద్యంతా ఒక ఎత్తు, ఆత్మజ్ఞానం మాత్రం ఒక ఎత్తు అని చెప్తారు.
నాకు ఆత్మజ్ఞానాన్ని ఉపదేశించండి అని హీ మేక్స్ ఎ వెరీ హంబుల్ రిక్వెస్ట్ ఇన్ ఎ వెరీ పాయస్ మేనర్. అంటే చాలా చేతులు జోడించి నాకు తెలియదు, తెలుసుకోవాలనుంది అని అడుగుతాడు ఆయన. అప్పుడు సనత్ కుమారుడు, సరే ముందు నీకేం తెలుసో నాకు అది చెప్పు, నీకు ఆత్మజ్ఞానం తెలుసా లేదా అనేది నేను డిసైడ్ చేసి తర్వాత నీకు ఆత్మజ్ఞానాన్ని బోధిస్తాను అంటాడు. అంటే అప్పుడు నారదుడు, అంటే నువ్వు ఏ శాస్త్రాలు నేర్చుకున్నావు ముందు అది చెప్పు నాకు అంటాడు. అప్పుడు నారదుడు 4 వేదాలు, ఋగ్యజు సామ అధర్వణ వేదాలు, 18 పురాణాలు, పంచమ వేదమైన మహాభారతము, తర్వాత సార్ధకల్పము, గణితము, దైవకృత ఇది ఇంపార్టెంట్, ఉత్పాద శాస్త్రము. అంటే ఇప్పుడు నౌ వీఆర్ రీడింగ్. ఎంత అడ్వాన్స్డ్ అనేది ఆ రోజుల్లో ఇవన్నీ వాళ్ళకి తెలుసు అనే దానికి దిస్ ఇస్ ది బెస్ట్ ఎగ్జాంపుల్. ఉత్పాద శాస్త్రం అంటే ఈ డిజాస్టర్ సైన్సెస్. మనం ఇప్పుడు ఈ రెక్టర్ స్కేల్, అర్త్క్వేక్స్ ఎప్పుడు వస్తున్నాయి, ఎలా వస్తున్నాయి, టైకూన్స్ ఎంత హౌ ఫాస్ట్ దే ఆర్ మూవింగ్, అండ్ ఈ సైక్లోన్ వస్తే ఎక్కడ ఉంది, ఇవన్నీ వీటికి సంబంధించిన నేచర్కి సంబంధించిన ఈ డిజాస్టర్ యాక్టివిటీస్ అన్నిటినీ స్టడీ చేసే సైన్స్ ఆ రోజుల్లోనే. తర్వాత నిధి శాస్త్రము, నీతి శాస్త్రము, తర్కశాస్త్రము, వేదాంతము, శిక్ష, కల్పం, వ్యాకరణం, నిరుక్తం, జ్యోతిష్యం, నృత్యం, గీతం, ఛందస్సు, జ్యోతిష్యం, ఇవన్నీ కూడా చదువుకున్నాను నేను అని చెప్తాడు. కానీ ఆ ఆత్మజ్ఞానం అనేది మాత్రము నేను చదువుకోలేదు, నాకు తెలియదు. అంటే అప్పుడు నారదుడు కూడా హీఈస్ ఇన్ నో వే లెస్ దెన్ సనత్ కుమార్, ఆయన కూడా మహాజ్ఞానే. అప్పుడు ఆయన వినయానికి చాలా సంతోషిస్తాడు. సంతోషించి, నువ్వు చదువుకున్న విద్య అంతా నామమాత్రమే, నువ్వేవైతే చెప్పినావో శాస్త్రాలన్నీ, శాస్త్రాలు, వేదాలు, పురాణాలు అన్నీ చెప్పినావు, కానీ ఇవన్నీ పేరుకే శాస్త్రాలు, బ్రహ్మ విద్యకు తెలియజేసే శాస్త్రాలు కావి. నామానికి మాత్రమే శాస్త్రం ఇది. కాబట్టి నువ్వు ఉపాసన చెయ్యి, మొట్టమొదట నామోపాసన చెయ్యి, నామాన్ని పరబ్రహ్మంగా ఉపాసన చెయ్యి, నీకు సమాధానం లభిస్తుంది. నీకు ఏ ప్రాబ్లం నీకు తెలుసుకో, నీకు ఆటోమేటిక్గా ఆ జ్ఞానం లభిస్తుంది అని చెప్తాడు. అంటే నారదుడు పోయి నామోపాసన చేస్తాడు. ఆయనకు ఒక సాటిస్ఫాక్టరీ సమాధానం లభించదు. తిరిగి వస్తాడు. వచ్చి, స్వామి, నామంతో నాకు బ్రహ్మజ్ఞానం తెలియలేదు, దయచేసి నామం కంటే ఉత్కృష్టమైనది, శ్రేష్టమైనది ఇంకేమన్నా ఉందా చెప్పండి. అంటే ఉపాసనే ఇక్కడ బ్రహ్మజ్ఞానం అంటే, బ్రహ్మజ్ఞానం అంటే ఉపాసనే. అది అనుభవం మూలాన తెలుసుకోవాల్సిందే చెప్ప, ఆయనకు తెలుసు, ఆయన ఇది బ్రహ్మజ్ఞానం అని చెప్పడు. ఎందుకంటే అది అనుభవం, ఇట్ షుడ్ బి ప్రాక్టీస్డ్ అండ్ నోన్ పర్సనల్లీ. అందుకని ఉత్కృష్టమైనది ఇంకొకటి చెప్పండి స్వామి, తపస్సు ద్వారా, మెడిటేషన్ ద్వారా సాధించాల్సిందే అది. ఇంకొకటి ఉత్కృష్టమైనది ఏదన్నా ఇంకొకటి చెప్పండి స్వామి, నాకు నామోపాసన చేస్తే బ్రహ్మజ్ఞానం లభించలేదు అంటాడు. దెన్ నాయన, నామం కంటే వాక్కు ప్రధానమైనది, వాక్కును బ్రహ్మజ్ఞాన స్వరూపంగా ఆరాధించి ఉపాసన చేయి నువ్వు అంటాడు. సరే చేస్తాడు, అది కూడా చేస్తాడు. చేసి మరీ వెనక్కి వస్తాడు, వచ్చి అడుగుతాడు, నాకు సమాధానం లభించలేదండి, దీనికంటే ఉత్కృష్టమైంది చెప్పండి. అప్పుడు మనస్సు, వాక్కు కంటే శ్రేష్టమైంది మనస్సు. ఎందుకంటే
మనస్సును బట్టే మనం ఆలోచించేది శబ్దాలుగా బయటకు వస్తాయి. ఓకే, శంకరాచార్యులు వారు అంటారు, మనసావా అగ్రే సంకల్పమత వాచ వ్యాహరతి అంటారు. అండ్ దే కెన్ బి నో బెస్ట్ డెఫినేషన్ ఆఫ్ కమ్యూనికేషన్ till today. Being a software trainer, if I am asked to define communications, if I have to define communication, I have to give a very lengthy definition. Communication is transformation of information from source to destination in a desired language with through a proper channel with appropriate empathy under correct feedback. This is what exact definition of communication is. Of course, we are not discussing regarding communications. అంటే శంకరాచార్యులు వారు చెప్పేది ఏంటంటే, ఆయన ఎంత యాప్ట్ డెఫినేషన్ ఇచ్చేసినారంటే 7వ శతాబ్దంలోనే, అంటే మనము ఏమి చెప్పాలా అనుకునేది మనస్సు నిర్ణయం చేస్తుంది, సంకల్పం చేసేది మనస్సు. వెంటనే ట్రాన్స్ఫార్మ్స్ టు ది బ్రెయిన్ అండ్ వాక్కు ద్వారా, అంటే శబ్దం ద్వారా, వాక్కు అంటే మాటలు, మాటల ద్వారా అది మనం బయట వాళ్ళకి తెలియజేస్తాం. అంటే ఎదుటివాడు ఏం కావాలనుకున్నది, ఇక్కడే సోర్స్ అండ్ డెస్టినేషన్ వస్తాయి. మీకేం కావాలనుకున్నది నేను చెప్తున్నాను, ఆ ఏం కావాలనుకున్నది నేను ఆలోచించి, ఆ ఆలోచనలు ట్రాన్స్ఫార్మ్ అయ్యి వాక్కు కింద, ఆలోచన కిందికి పోయి ఆలోచన నుంచి వాక్కు కింద మారి ఆ వాక్కు మీకు తెలియజేస్తున్నాను నేను. దిస్ ఈస్ వాట్ ది సింపుల్ డెఫినేషన్ ఆఫ్ కమ్యూనికేషన్ ఈస్. ఇది శంకరాచార్యులు గారు ఇచ్చిన డెఫినేషన్. ఓకే, రైట్. ఈయన సో అక్కడ వాక్ అయిపోయింది, మనస్సును గురించి చేయంటాడు. ఎందుకంటే మనస్సు కదా డిసైడ్ చేసేది ఏం చెప్పాలంటే, ఏమి ఆలోచించి ఏం చెప్పాలా అనేది. సో మనస్సు ఉత్కృష్టమైనది కాబట్టి మనస్సును గురించి ఉపాసించేయమంటాడు. మనస్సును గురించి కూడా ఉపాసన చేస్తాడు. చేసి మరీ వెనక్కి వస్తాడు పాపం. వచ్చి అగైన్ హి ఆస్, మనస్సు కంటే ఉత్కృష్టమైన ఏదన్నా ఉంటే తెలపండి నాకు అంటాడు. అంటే అప్పుడు ఈయన మనస్సు కంటే గొప్పది సంకల్పం. స్లోలీ హీ ట్రైన్స్, అంటే స్థూలం నుంచి సూక్ష్మం వైపు తీసుకెళ్తాడు. ప్రయాణం చేయడం అది ప్రాక్టికల్గా తెలపడం. కాబట్టి మనస్సు సరే, నీకు మనస్సు ఉండొచ్చు, కానీ సంకల్పం, స్థిరమైన సంకల్పం ఉండాలి కదా. సో సంకల్పం గురించి చేయను ఆయన అంటాడు. అగైన్ హీ గోస్, హీ మెడిటేట్స్, సంకల్పం గురించి ఉపాసన చేస్తాడు. ఆయనకు తృప్తికరమైన సమాధానం లభించదు. అగైన్ హీ కమ్స్ బ్యాక్, స్వామి నాకు సంకల్పాన్ని గురించి చేస్తే కూడా లభించలేదు అంటే, చిత్తం నాయన, సంకల్పం కంటే బలమైనది చిత్తం. ద ఇంటెన్షన్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. సో నాయన నువ్వు చిత్తం గురించి చేయను ఆయన అంటాడు. సరే చిత్తం గురించి చేస్తాను, ఆయన పాపం చేస్తాడు. చేసి అగైన్ హీ కమ్స్ బ్యాక్, స్వామి నాకు సమాధానం లభించలేదు, నన్ను ఇంకా దేని మీద కాన్సన్ట్రేట్ చేస్తాను. మనసున్నా, సంకల్పం ఉన్నా, చిత్తం ఉన్నా కూడా ధ్యానం అంటే కాన్సన్ట్రేషన్, అంటే మన దృష్టి పక్కకు పోకుండా దృఢతరంగా ఉండాలి. సో ధ్యానం చేయి నాన్న, ధ్యానం పరబ్రహ్మ స్వరూపముని ఉపాసన చేయి, నీకు తప్పకుండా లభిస్తుంది, ఆత్మజ్ఞానం లభిస్తుంది అంటాడు. దాని గురించి చేస్తాడు. ధ్యానం చేసినా కూడా ఆయనకు లభించదు. మరీ వస్తాడు, మరీ వచ్చి సనత్ కుమారుని చేతులు జోడించి, స్వామి నాకు లభించలేదు, నాకు ఒక సాటిస్ఫాక్టరీ అంటే తృప్తికరమైన సమాధానం లభించలేదు, కాబట్టి దీనికంటే గొప్పది, ధ్యానం కంటే గొప్పది ఏమైనా ఉంటే ఉపదేశించండి అని. అప్పుడు విజ్ఞానాన్ని గురించి చేయమంటాడు. విజ్ఞానం గురించి చేయను ఆయన, ఎందుకంటే విజ్ఞానమే అన్నిటికీ మూలం. తెలుసుకోవాలనే కోరిక కలిగిందంటే ఉంది అని తెలిసింది కాబట్టి యూ హ్యావ్ కమ్ టు మీ. సో విజ్ఞానాన్ని గురించి చేయను ఆయన అంటాడు. అగైన్ హీ గోస్ బ్యాక్ అండ్ మెడిటేట్స్ విజ్ఞాన బ్రహ్మస్వరూప, ఆయనకు తృప్తి కలుగుతుంది. అగైన్ హీ కమ్స్ బ్యాక్,
స్వామి విజ్ఞానాన్ని గురించి కూడా చేశాను, నాకు సమాధానం లభించలేదు, దానికంటే ఉత్కృష్టమైన దాని గురించి చెప్పండి అంటే, విజ్ఞానం కంటే కూడా ఉత్కృష్టమైంది బలం నాయన. బలం అంటే ఇక్కడ మేధాబలం కింద కూడా చెప్పుకోవచ్చు, మేధస్సు. సో ఆ దృఢమైన సంకల్ప బలం, ఆ బలం నేను ఎటు తిరిగి నేను తెలుసుకోవాలి, బలంగా నాకు కావాలి ఇది అని పట్టుదల. సో బలము పరబ్రహ్మ స్వరూపంగా కూడా నువ్వు చేయనాయన అంటాడు. ఆయన అట్లే ఉపాసిస్తాడు, అక్కడికి లభించదు. దెన్ హీ కమ్స్ బ్యాక్ అగైన్, స్వామి నాకు సమాధానం లభించలేదు, మీరు ఇంకేదైనా ఉపదేశించండి అంటాడు. దానికంటే ఉత్కృష్టం అంటే బలం కంటే గొప్పదాన్ని గురించి ఉపదేశించండి అంటాడు. అదే నీ ఆశ నాయన, బలం కంటే తేజస్సు గొప్పది, తేజస్సు గురించి ఆరాధించు, తేజస్సును బ్రహ్మస్వరూపంగా ఆరాధించు ఆయన అంటాడు. సో తేజస్సు గురించి కూడా చేస్తాడు ఆయన. లభించదు, ఆయన సమాధానం లభించదు, మరీ వస్తాడు. అంటే టెస్టింగ్ హిస్ పేషెన్స్ ఆల్సో. వచ్చి నాకు లభించలేదండి, దానికంటే ఉత్కృష్టమైన దాని గురించి చెప్పండి. అప్పుడు ఈయన, నాయన మనం చెప్పినవన్నీ ఉన్నాయి, ఎక్కడున్నాయి? ఇవన్నీ ఆకాశంలో ఉన్నాయి. ఆకాశం ఎందుకంటే లిమిట్లెస్, అమితమైనది ఆకాశము. ఆకాశాన్ని గురించి నువ్వు ఉపాసన చేయను ఆయన అంటాడు. దాని గురించి కూడా పోయి చేస్తాడు. చేసి అగైన్ హీ కమ్స్ బ్యాక్. దానికంటే శ్రేష్టమైనది ఉంటే చెప్పండి స్వామి, నాకు ప్రాణం లభించలేదు, నాకు సమాధానం లభించలేదు. దెన్ హీ ఆస్క్డ్, ఆకాశము ఓకే, స్మరణం గురించి చేయను ఆయన. నిత్య స్మరణం చేస్తూ మనం దేన్ని గురించి ఆలోచిస్తూ స్మరణ చేస్తూ ఉంటామో అదే మనకు లభిస్తుంది. కాబట్టి స్మరణం దానికంటే గొప్పది నాయన. నువ్వు స్మరణాన్ని భగవత్ స్వరూపంగా, పరబ్రహ్మ స్వరూపంగా ఆరాధన చేసి చేయనాయన, ఉపాసన చేయనాయన, లభిస్తుంది అంటాడు. ఆయనకు అక్కడ కూడా లభించింది. అప్పుడు వచ్చి స్వామి నాకు లభించలేదు, సంతృప్తికరమైన సమాధానం లభించలేదు, దీనికంటే ఉత్కృష్టమైనది ఏమన్నా ఉంటే నాకు తెలపండి అంటాడు. అంటే అప్పుడు అన్నింటికంటే ఉత్కృష్టమైనది ఆశ. సో నాకు అది తప్పకుండా లభిస్తుంది అనే ఆశ ఉంటుంది. ఆశను మీరు ఉపాసించండి పరబ్రహ్మ స్వరూపంగా అంటాడు. నారదుడు మరిపోయి ఆశను పరబ్రహ్మ స్వరూపంగా ఉపాసిస్తాడు. అయినా ఆయనకు సమాధానం దొరకదు. మళ్ళా తిరిగి వస్తాడు. తిరిగి వచ్చి, స్వామి నాకు ఇంకా సమాధానం లభించలేదు, ఆశ కంటే ఉత్కృష్టమైనది ఏమన్నా ఉంటే చెప్పండి, శ్రేష్టమైనది, అన్నిటికంటే శ్రేష్టమైనది, నాకు పరబ్రహ్మ స్వరూపాన్ని అవగతం చేయగలిగినంత శ్రేష్టమైన దాని గురించి నాకు ఉపదేశించండి స్వామి అని అడుగుతాడు. అప్పుడు ప్రాణాన్ని పరబ్రహ్మ స్వరూపంగా ఉపాసన చేయనాయన అని చెప్తాడు. అప్పుడు నారదుడు పోయి ప్రాణాన్ని పరబ్రహ్మ స్వరూపంగా ఉపాసన చేస్తాడు. అప్పుడు నారదుడికి అవగతమవుతుంది. సో ఆత్మ అనేది, ఆత్మజ్ఞానం అవగతమవుతుంది. ఆత్మ అనేది మనం ఎప్పుడు వీ హ్యావ్ ఎక్సిస్టెన్స్ ఓన్లీ వీ హ్యావ్ ప్రాణ. మనకు ప్రాణం ఉంటేనే ఇది శరీరం. ఏ ప్రాణికైనా శరీరము, షడ్వికారాలు ఉండాలి. షడ్వికారాలు మనకు తెలిసిందే. కానీ ప్రాణం ఉంటేనే శరీరము, ఆ శరీరంతోనే ఆత్మతోనే ప్రాణము, ప్రాణంతోనే శరీరం. ఆ శరీరంలో చేతనంగా ఉంది అంటే అర్థమేమి? ప్రాణం ఉంది. సో ప్రాణమే పరబ్రహ్మ స్వరూపము అని కంక్లూషన్ వస్తాడు. సో ఆత్మ ఉంది. ఆత్మ ఏ రూపంలో ఉంది అంటే ప్రాణస్వరూపంగా జీవునిలో ఉంది.
అంటే ఇక్కడ కూడా ఆత్మ ప్రాణం రెండు ఒకటేనా అనే డౌట్ వస్తుంది మనకు. కానీ ఉపనిషత్తు రెండు ఒకటి కాదంటుంది. ఆత్మ ప్రాణం కాదు. బట్ ప్రాణము ఉంటే ఆత్మ ప్రాణం ద్వారానే ఉంటుంది, కానీ ఆత్మ ప్రాణానికంటే ఉత్కృష్టమైంది. పరమాత్మ స్వరూపం ఆత్మ. ఆ ఆత్మ ప్రాణము ఉంటేనే దేహంలో ఉండగలుగుతుంది ఆత్మ. ఎప్పుడైతే ఆత్మ శరీరాన్ని విడిచిపెట్టిపోతుందో ఇప్పుడు ప్రాణం కూడా వెళ్ళిపోతుంది. ఇంకొకసారి ఇదే ఛాందోగ్యంలోనే ఒక సన్నివేశంలో దేహంలో ఉన్న ఇంద్రియాలకంతా పోటీ వస్తుంది. విచ్ వన్ ఈజ్ సుపీరియర్ అని. కళ్ళు మేమే గొప్ప, మేం చూస్తేనే యు ఆర్ సర్వైవింగ్ అంటాయి. నాసిక అంటుంది బికాస్ ఐ బ్రీత్ యు ఆర్ సర్వైవింగ్. నోరు, కళ్ళు, నోరు నేను మాట్లాడగలుగుతున్నాను కాబట్టి సర్వైవ్ అవుతున్నాము. సో ఇట్లా అన్ని చేతులు, కాళ్ళు, చెవులు అన్నీ దేసే మేం సుపీరియర్. అండ్ విచ్ వన్ ఈస్ సుపీరియర్ టు ది అదర్ వన్ అంటే ఏది గొప్పది మనలో అని డిసైడ్ చేసుకుందామంటే ముందు కళ్ళు నేను వెళ్ళిపోతాను, మీరు ఎట్లా నేను లేకుండా ఈ దేహము ఈ ప్రాణి ఎట్లుంటాడో చూస్తాను, వెళ్ళిపోతుంది. సంవత్సరం తర్వాత తిరిగి వస్తుంది. తిరిగి వస్తే సర్వైవ్ అవుతుంది బాడీ. ఏమంటే ది ఓన్లీ సైట్ డిఫెక్ట్ ఈస్ హీ డజంట్ హ్యావ్ సైట్. అంధుడిగా ఉంటాడు, వేరే వాళ్ళ సాయం తీసుకొని బతుకుతూనే ఉంటాడు. ఆత్మ అక్కడే ఉంటుంది. అన్ని హీఈస్ కంటిన్యూయింగ్ యాజ్ యూజువల్. నెక్స్ట్ వాక్కు పోతుంది. వాక్కు పోయినా కూడా ఇంకా సంవత్సరం తర్వాత తిరిగి వస్తే యాజ్ యూజువల్ ఉంటుంది. ఏమంటే హీ విల్ నాట్ బి ఏబుల్ టు స్పీక్, బట్ ఏదో సైన్ చేస్తాడు, ఏదో రాస్తాడు, మాట్లాడతాడు. సో హీఈస్ కంటిన్యూయింగ్ వితౌట్ వాక్కు. అట్లే మన హీరింగ్ కెపాసిటీ, ధ్వని, ఇది కూడా పోతుంది, కానీ సర్వైవ్ అవుతాడు. అంతా అయిన తర్వాత లాస్ట్కి వచ్చేటప్పటికి ప్రాణము నేను నిష్క్రమిస్తాను అని ఎప్పుడైతే ప్రాణం నిష్క్రమిస్తానంటుందో ఆ ప్రాణం నిష్క్రమిస్తానని స్టార్ట్ చేసేటప్పటికి అవయవాలన్నీ చచ్చుపడిపోతాయి. వాక్కు ఆటోమేటిక్గా పడిపోతుంది, బ్రీత్ పడిపోతుంది, చూపు తగ్గిపోతుంది, వినికిడి తగ్గిపోతుంది. ఎవ్రీథింగ్ స్లోలీ దే గో టు ది ఎక్స్టెంట్ ఆఫ్ నాన్ ఫంక్షనింగ్ స్టేజ్. అంటే ఆ పని చేయలేని స్టేజ్కి పోతాయి అవి. అప్పుడు దే యాక్సెప్ట్, లేదు అందరికంటే ఉత్కృష్టమైంది